కథలకి పరిచయం ఢిల్లీలో ఒక కాటన్ క్లాత్తో మొదలైంది. It's a rare cotton, only grown in India. It's lovely. But I'm sure you're not from India. Yes, this cotton is very famous in Europe, but in India, no one knows about it. What? నిజమేనమ్మా. ఇది మా తలకోన అడవి పత్తి. ఋతువు కోసం ఆగి భూమి ఇచ్చినప్పుడే తీసుకునే అరుదైన పత్తమ్మా. అక్కడ ప్రకృతి కరుణించినా ప్రభుత్వం పట్టించుకోదు. ఓ సామొచ్చి ఈ పత్తిని ఉత్పత్తి చేసి దేశాలు దాటించినాడు. ఇప్పుడు ఆయన కూడా లేకపోయా, ఏమైపోయినాడో ఏమో. అది విని ఆ పంట గురించి, దాన్ని ప్రోత్సహించిన వాడి గురించి ఓ జర్నలిస్ట్గా నాకెందుకో సాయం చేయాలనిపించింది. ఆంధ్రప్రదేశ్ తలకోన ప్రాంతంలో పండే అరుదైన అడవి పత్తి. దీనికి ఆదరణ ఎక్కువ, పండించే వాళ్ళకి ఆదాయం తక్కువ. దీన్ని పండించే తెగల్ని ప్రోత్సహించే ఒక వ్యక్తి సంవత్సరంగా అనుమానాస్పద కారణాలతో కనిపించడం లేదు. ఈ రోజుల్లో ఎవడు చూస్తాడా ఇలాంటి ఆర్టికల్స్? ఓల్డ్ కాటన్ డే అన్నావు కదా? ఎస్ సార్. లాస్ట్ పేజ్లో ఏదైనా ఫిల్లర్స్లో పడేసి. అలా ఫిల్లర్స్లో పడేసిన ఆర్టికల్ ఇంటెలిజెన్స్ బ్యూరోస్ని అలర్ట్ చేసింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేలా చేసింది. ఒక నేషనల్ న్యూస్ పేపర్ ప్రింటింగ్ ఆపేలా చేసింది. సిబిఐని ఆఫీస్కి రప్పించి 16 గంటలు ఇంటరాగేట్ చేసేలా చేసింది. सब मेल्स और फोन्स चेक करो, कोई नहीं बाहर जाएगा यहाँ से. कम ऑन गाइस, हरी अप. ये नल्ली, इसको एडिटर रूम में लेके जाओ. I want to employees list. Sir, we are submitting the documents. Sir, but bringing up an investigation like this will bring a very bad repute to our paper. Please understand, sir. We are on it, sir. We will be doing the... నువ్వేం రాసావో, దేని గురించి రీసెర్చ్ చేసి రాసావో నీకేమైనా ఐడియా ఉందా? So, it was just an article about cotton. అది జస్ట్ ఆర్టికల్ కాదు, ఇట్స్ ఎ నేషన్ సీక్రెట్. ప్రభుత్వాల్ని కూల్చేసేవి వ్యాసాలు కాదు, రహస్యాలు. 70 years లో ఫస్ట్ టైం పేపర్ పబ్లికేషన్ ఆగింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆల్ బికాస్ ఆఫ్ యువర్ డామ్ ఆర్టికల్ అండ్ యూ. నౌ జస్ట్ అవుట్ ఆఫ్ దిస్ ఆఫీస్. గెట్ అవుట్. యు హావ్ గాట్ నథింగ్ టు డూ హియర్. किसने दिया ये इन्फॉर्मेशन? किसी ने नहीं दिया. ఒక కాటన్ క్లాత్ చూసి क्या है उसमें? ఎన్ని గంటలు ఇంటరాగేట్ చేసి నాకు సంబంధం లేదన్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే నాకు సంబంధం ఇప్పుడే ఏర్పడింది. మొత్తం బయటికి లాగుతా. ఇప్పుడిది నా కథ. వాళ్ళని కంగారు పెట్టింది పత్తో ప్రాంతమో కాదు, దాన్ని పండించిన వాడు. ఇంతమందిని భయపెట్టిన వాడి గురించి నాకు తెలియాలి. ఇక్కడ కొండ మీద పత్తినేసే ఫ్యాక్టరీకి ఎట్టుకోవాలి. కొండ ఉంది కానీ ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీ లేదమ్మా, అక్కడే వెళ్ళాలి.
తాత అతనెవరు? ఈ బూడిదేంటి? సంవత్సరం క్రితం ఇక్కడ ఏం జరిగింది? అది అరుదైన గ్రహణం, కురుక్షేత్ర ముహూర్తం. ఆ రోజు ప్రార్థనలు కాపాడలేదు, అరుపుకు కంఠం పరుగుకు పాదం పనిచేయలేదు. పచ్చని కొండ ఎరుపు చీర కట్టుకుంది. ఆజ్యంతో అగ్నిదేవుడికి అభిషేకం జరిగుండాది. మార్గశరం మరిగుండాది. మృగాలను మింగే మహాకాలుడు నిద్రలేచాడు. మహాకాలుడు నిద్రలేచాడు. నిద్రలేచాడు. సార్, సిఐ గారిని కలవాలి. ఖాళీగానే ఉండారో ఇల్లు కలవండి. థ్యాంక్ యూ. నువ్వు జాచి మాట్లాడితే నీ థియేటర్లో దేవుడు బొమ్మలు ఎత్తాను అని చెప్పి ముయిచ్చాను కొడక. సార్, మళ్ళా చేసి చల్లిపెట్టు. ఆ కండ్లల్లో ధైర్యం చూస్తా అంటే ఈ టీచింగ్ కేసు కాదు, మనోభావాలు దెబ్బతి నీకు ఇది సిటీ కాదు. ఏమైనది మేడం? ఎవరైనా పరిస్థితి పోయినారా? అదేం లేదు సార్. అక్కడ ఒక కొండ ఉంది కదా, అక్కడ ఎవరుండేవాళ్ళు? సంవత్సరం క్రితం అక్కడ ఏం జరిగింది? నేను చెప్తే రాసుకునే అంత చిన్న మ్యాటర్ కాదది. జరిగిన దానికి ఆడిని పొగడలేను, అట్లా అని మర్చిపోలేను. ఆడు మనిషి కాదు, ప్రకృతి విపత్తు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. నేను నుంచి వెళ్ళిపో. సార్, థ్యాంక్ యూ. మే నిన్ను చూచా అంటే దీన్ని తెడిచిపెట్టేదానిలో లేవే. అవతల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మే. ఎమ్మెల్యేనే పీకలేకపోయినాడు. ఎమ్మెల్యే సోన్ నీకు హీరోయిన్లా ఉండవు. నా మాట ఇంటికి పో. Hello guys, enjoy Kumi Padin's background you sings Talakuna police stations. Here are all police favorite Yalagu teas. Yalapetalo ippudu sings. Poi కింద గట్టి మంటెట్టి మిల్క్ లో టీ పొడి యాలగుడ్ లేసి గరిటెట్టి స్టేపింగ్స్ అన్నా, ఎమ్మెల్యే హౌస్ కి వెళ్ళడానికి ఇక్కడ టాక్సీ దొరుకుతుందా? ఫేమస్ లూనా సురేష్ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ టు లూనా సురేష్. టాటాస్. వాడు పనిలో ఉన్నాడు అండ్ ఫామ్ లో ఉన్నాడు. యు వాంట్ టాక్సెస్? హియర్ ఇస్ టాక్సెస్. ఇది టాక్సీయా? హియర్ ఇస్ ఏ టాక్సీస్. చీప్ రేట్స్. యు జర్నలిస్ట్? ఫ్రమ్ ఢిల్లీ. ఓ ఢిల్లీ లేడీస్. వాటర్ ట్యాంకర్ ఉందిగా, నీళ్ళు రావట్లేదా? ఎలా వర్షాలు పడితే వస్తాయి. ఎలా ఏందిరా లోనా? అనే ఢిల్లీ లేడీస్ ఎమ్మెల్యేస్ ఇంటర్వ్యూస్కి వచ్చిండది. నిజంగానే ఢిల్లీయా? స్లోగా కిందకి మెల్లిగా పైకి. ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ లిటిల్ ఫింగర్ ఎలా కదపండి. ఓ వెరీ నైస్, గుడ్ ప్రోగ్రెస్. ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతున్నారు. అయిపోయింది సార్, మీ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంకా తల మీద భారం అంతా ఏడగుండా పోతా ఉండదు డాక్టర్. ఎవరు? గెలిచాం కదా సార్. జర్నలిస్టు మీ ఇంటర్వ్యూ కోసం వచ్చింది ఢిల్లీ నుంచి.